జీవితాల్లో సమాధానం అనేది లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈ రాత్రి దేవునికి ఇష్టలుగా మార్చబడి యేసయ్యని మీ హృదయాల్లోనికి ఆహ్వానించుకోగలిగినట్లయితే ఒక మాట చెప్తాను, ఈ సమాధానం నీ యొద్ద నుంచి ఎవడను తీసివేయలేడు. దేవుని బిడ్డలారా, సమాధానాన్ని కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సమాధానం దూరం అయిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది పాపమే కావచ్చు, అది అబద్ధాలే కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమలు సరిగా లేకపోవచ్చు. కొంతమంది మగవాళ్ళు అంటూ ఉంటారు, ఇంటికి పోతే ఏముందండి, ఇంట్లో మొత్తం గొడవలే ఉన్నాయండి, సమాధానం లేదండి, మనశ్శాంతి లేదండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానించుకోగలిగితే యేసయ్య నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిదో తెలుసా? ఇహమందును పరమందును ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మరి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా సమాధానం, మానవుని జీవితంలో సమాధానాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే తెలుసా? 2 అక్షరాల పాపం. పాపోహం పాపకర్మ పాపాత్మ